స్మార్ట్ మీటర్లు ప్రజలకు భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్లు ప్రజలకి భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లను వ్యాపారస్తులకు భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్లను విధానాలు నశించాలి. ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కూటమి ప్రజా వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లకి భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లను విధానాలు నశించాలి. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. ఛార్జీలు వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లను ఛార్జీలు నశించాలి. రాష్ట్రాలు నశించాలి. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు ఆదాని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలు వ్యతిరేకించండి. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. వద్దు విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ స్మార్ట్ వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజా సంఘాల ఐక్యవేదికలో సంతకాలు సేకరణ చేస్తున్నాం. మీ పేరు మన ప్రజా సంఘాల ఐక్యవేదిక పనిచేయడం వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు మాకు వద్దని చెప్పేసి చెప్పండి. నా పేరు కాకినాని, పీడిఎస్యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఏవైతే స్మార్ట్ మీటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందో ఇప్పటికే వాణిజ్య కేంద్రాల్లో బిగిస్తూ ఉన్నారు. అట్లాగే ఏదైతే ఇల్లు ఉన్నాయో వాటికి కూడా బిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో 1000 రూపాయలు వచ్చేటువంటి బిల్లు ఈరోజు 2000, 3000, మనం చూస్తే 24,000, 25,000 రూపాయల బిల్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రజల సొమ్ము తీసుకెళ్ళి ఈరోజు ఆదానికి ఊడిగించేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పీకి వీధిని పడేయండి, పగలగొట్టనని చెప్పి పిలిపించినటువంటి లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ముద్దు, పాత మీటర్లు వద్దు అనే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకి ఉరికమ్మం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి స్మార్ట్ మీటర్లు వద్దనటువంటి నినాదంతో ఏదైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సంతకాల సేకరణకి ఖచ్చితంగా పీడిఎస్యు విద్యాసంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాల్లో పీడిఎస్యు విద్యాసంఘం పాల్గొంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాను. రాష్ట్రంలో ఇప్పటికే షాపింగ్ మాల్కి, అపార్ట్మెంట్లకి బిగించినటువంటి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు ఆర్ఆర్పేట ప్రాంతంలో సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ప్రజలపై విపరీతంగా మోపుతున్నటువంటి విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ ప్రజలకి భారంగా మారుతున్నటువంటి ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతా ఉన్నది. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి విద్యుత్ సాకు తగలడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచి అధికారం కోల్పోయాడో చంద్రబాబు నాయుడు, మరోసారి అలాంటి పరిస్థితి రావడానికి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు కాలు దూకుతా ఉన్నాడు. ప్రజలు తీవ్రంగా ఈరోజు విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే బేషరతుగా రద్దు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేత హైకోర్టులో ఆదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి కేసు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి స్మార్ట్ మీటర్లు ఎలా బిగిస్తారు? మీరు చెప్పిన మాట మీరు నిలబడి ఉండాలి కదా అనేది మా డిమాండ్.
ప్రభుత్వం కనుక ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఇప్పటికే విశాలమైనటువంటి ప్రజా సంఘాల ఐక్యతను సాధించాం. రేపు రాబోయే కాలంలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ ఈ ఉద్యమాన్ని మరొక బషీర్బాగ్ ఉద్యమం స్థాయికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని ఆనాడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఊరు వాడా తిరిగి ఎన్నికల్లో ప్రచారం చేసి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అలానే అదానీకి జగన్మోహన్ రెడ్డి అమ్ముడుపోయాడని స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారని ఆ రోజు ఆరోపించిన కూటమి నాయకులు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ప్రజా సంఘాల ఐక్యవేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఉంటే ఈరోజు మీరు చేసేది తప్పనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలపై భారాలు వేసేలాగా కార్పొరేట్ కంపెనీలకి, ముఖ్యంగా అదానీ కంపెనీకి లాభాలు చేకూర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలను పీక్కుతినే వ్యవహారం కూటమి ప్రభుత్వం చేయడం శ్రేయస్కరం కాదని, అది ప్రజల పాలిట శాపంగా మారిందని ఈరోజు ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజల నుండి సంతకాలు సేకరించి ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రజావేదిక చేస్తూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి మొన్న ఎన్నికల్లో మీరు చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు ప్రజలపై భారాలు వేసే విధంగా స్మార్ట్ మీటర్లను బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MTS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.